చూస్తుండగానే అప్పుడే డిగ్రీ పూర్తయిపోయింది. నిన్నటి వరకు అందరిది ఒకటే క్లాస్ రూమ్, అందరిది ఒకే క్యాంటీన్. రేపటి నుంచి అన్నీ మారిపోబోతున్నాయి. హౌ డు యూ ఫీల్ అవని? గడియారంలో ముందుకు సాగిపోక తప్పదు కదా సత్య. ఈ రోజు మళ్ళీ తిరిగి రాదు అని తెలుసు. అలా అని రైలు పట్టాలలా జీవితకాలం అందరం పక్క పక్కన ప్రయాణం చేయలేం కదా. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ అందరూ ఏం చేయాలనుకుంటున్నారు? నేనైతే ఫర్దర్ స్టడీస్ కి ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను. నేనైతే డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అగ్రికల్చర్ మీద స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మోడలింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను. మరి నువ్వవని? ఇంకా ఏం డిసైడ్ కాలేదు. నువ్వు మా అందరికంటే అందంగా ఉంటావు కదా, సీరియల్స్ లో హీరోయిన్ గా ట్రై చేయవని? మనం ఒకటి అనుకుంటాం, మన తలరాత మరొకటి డిసైడ్ చేస్తుంది. సత్య, వాట్ అబౌట్ యూ? నాకు ఇష్టమైన ప్రొఫెషన్ లాయర్, సో లా చదువుదాం అనుకుంటున్నాను. మనోడికి భారతీయుల్లో కమల్ హాసన్ లాగా, అపరిచితుల్లో విక్రమ్ లాగా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, కాబట్టి ఆ ప్రొఫెషనే కరెక్ట్. సత్య దగ్గరున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఈ రెస్పెక్ట్స్ ఉమెన్. ఆడవారికి ఏదైనా ఇబ్బంది కలిగితే చూస్తూ చేతులు కట్టుకుని ఉండడు. లా అనే ఆయుధం సత్య దగ్గరుంటే సత్యాన్ని కాపాడుతాడు. ష్యూర్. ఎనీవేస్, ఆల్ ది వెరీ బెస్ట్ సత్య. థ్యాంక్ యూ. ఇక బయలుదేద్దామా? మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? ఏముంది, అందరి దగ్గర ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మంచి అకేషన్ లో కలుద్దాం. ఓకేనా? ఓకే. రే మామా, ఒక మాట చెప్తాను వినండి. 10 ఏళ్ల తర్వాత అందరం ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కలుద్దాం. ఓకేనా? ఓకే. డన్. ఇక బయలుదేరదామా? మనం కాసేపు మాట్లాడుకుని వెళ్దాం. సరే మావా, పదండి వెళ్దాం. మనం అలా క్యాంటీన్ లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. పదండి. పదండ్రా. ఇంకేంటే, నువ్వైతే మోడల్ అవని. అయిపోతావా? ఏమైందో ఈ వేళ ఈ గాలి